తెలంగాణలో గ్రూప్ 1 పైన హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రకటించినటువంటి మెరిట్ లిస్ట్ ని రద్దు చేసింది హైకోర్టు. మెయిన్స్ పరీక్షలు మళ్లీ నిర్వహించాలని టీజీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని చెప్పి పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. సో అభ్యర్థుల పిటిషన్ పైన తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. మెయిన్స్ పేపర్ అని రివాల్యుయేషన్ చేయాలని టీజీపీఎస్సీకి ఆదేశం జారీ చేసింది. రివాల్యుయేషన్ ఆధారంగా మళ్ళీ ఫలితాలు వెల్లడించాలని చెప్పి కోర్టు చెప్పింది. సాధ్యం కాకపోతే మళ్ళీ పరీక్ష నిర్వహించాలని కూడా హైకోర్టే ఆదేశం జారీ చేసింది. 8 నెలల్లోపు ఈ ప్రక్రియ మొత్తం కూడా పూర్తి చేయాలని టీజీపీఎస్సీకి డెడ్ లైన్ విధించింది. హైకోర్టు తీర్పుతో మళ్ళీ గ్రూప్ 1 నియామకానికి సంబంధించిన అంశం మొదటికి వచ్చింది. 10-12 ఏళ్ల తర్వాత తెలంగాణ వచ్చినప్పటి నుంచి గ్రూప్ 1 మొట్టమొదటి ఒక ఫైనల్ ఎగ్జామ్ జరిగి వెరిఫికేషన్ అయిపోయింది. ఇక ఇంటర్వ్యూ ఆధారితంగా ఓ రిజల్ట్ వచ్చి ఉద్యోగాలకు ఎక్కాల్సినటువంటి ఆ నిరుద్యోగులు మొత్తం కూడా ఒకసారి ఇప్పుడు కన్నీళ్లు పెట్టే పరిస్థితి ఎదురైంది. మళ్ళీ మెయిన్స్ నిర్వహించాలి. సో ఇప్పటికే ప్రిలిమ్స్ 2 సార్లు జరిగింది. ఈ దెబ్బతో కూడా మెయిన్స్ కూడా 2 సార్లు రద్దు అయిపోయింది. ప్రిలిమ్స్ 3వసారికి కొంత అమలు చేసిరు, 3వసారి కొంత ముందు పడింది. అంతలోనే మెయిన్స్ జరిగాయి. ఇప్పుడు ఏమైందో ఏమో కానీ గ్రూప్ 1కి సంబంధించి ఇలా మరోసారి డిసిషన్ రావడం అనేది నిరుద్యోగుల్లో మరోసారి కలవరపాటు గురిచేసే అంశంగా ఉంది.